ఏడాది పాలనలో రాష్ట్రంలోని రహదారులను గుంతల రహితంగా మార్చామని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలు, ముఖ్య పట్టణాల అనుసంధాన రోడ్లను అభివృద్ది చేసి విస్తరణ పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు తెలిపారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో రానున్న 2 ఏళ్లలో 70,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని విడిచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు పరుగులు పెడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో తక్కువ ఖర్చుతో సరుకును తరలించేలా జల రవాణాను ప్రోత్సహిస్తామని తెలిపారు. వైసీపీ నేతల స్వార్థం, ధనదాహంతో నిర్వీర్యమైన ఏపీ ఫైబర్ నెట్ కు పూర్వ వైభవం తీసుకొస్తామంటున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించింది. దీనికి సంబంధించి ఏడాది కాలంలో ఎలాంటి సమస్యలు పరిష్కరించారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, అది రాబోయే 4 ఏళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేటువంటి అంశంపై మనతో తెలియజేసేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. గడిచిన 5 ఏళ్లలో చూస్తే కనుక రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎలా ఉండింది, ఎలా ధ్వంసమైపోయాయి? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో రహదారులను మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 19 నుంచి 24 వరకు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన మీద జోకులు వేసుకునే కాడికి వచ్చాము. మేము వచ్చేటప్పటికే ఏదైతే నడవలేని వెహికల్ మూవ్మెంట్, అంటే వెహికల్ మూవ్ కానేటువంటి పరిస్థితులలో కూడా రాష్ట్రంలో దాదాపుగా 1021 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పార్ట్ హోల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాత్రనక పగలనక కేవలం 6 నెలల కాలంలోనే గుంతలు లేని రాష్ట్రంగా ఆ రోజు ఇస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే గుంతలు లేని రాష్ట్రంగా మేము తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలా గ్రామాలకు ఇంకా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. అన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్లను ఎప్పటిలోగా మీరు నిర్మిస్తారు? అంటే ఆ మండలానికి కాన్స్టిట్యున్సీకి వస్తే గిన ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20,000 కోట్ల రూపాయల వరకు పనులు ఆగిపోవడం. దీని అన్నిటికీ కూడా 70-30% ఈ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి ఆ బ్యాంక్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ 70% ఇస్తే మనం 30% కట్టాలి. ఆ 30% డబ్బులు కూడా కట్టకపోవడం వల్ల మొదలు పెట్టినటువంటి దాంట్లో కేవలం 20%, 22% మాత్రమే చేయగలిగి మిగతాది ఆగిపోవడంతో ఆ యొక్క నిధులు కూడా మునిగిపోవడం జరిగింది. ఇవంతా ఒక అసమర్థత నాయకుడు, సమర్థమైన పాలనా అనుభవము, ఇవన్నీ ఎప్పుడైతే లేకుండా పోతాయో ఇవంతా కూడా R&B డిపార్ట్మెంట్ను నిర్వీర్యం చేసేసి ఈ రోజులు మేము కోలుకోలేనటువంటి పరిస్థితి. చేయాలంటే మాకు కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళు కొన్ని చేసినటువంటి వర్కులు దాదాపుగా 1,900 కోట్ల రూపాయల పైన అప్పులుంటే కూడా 1,400-1,600 దాకా మేము కూడా బ్యాంకులకు వాళ్ళు పెట్టిన పెండింగ్ వర్కులు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ప్రణాళికబద్ధంగా ఏవైతే ఫీజబిలిటీలో ఉండి పీపీపీ మోడల్లో ఎక్కడైనా మండల హెడ్ క్వార్టర్ నుంచి ఏదైనా ఉందా అనేది ఒక సర్వే చేస్తా ఉన్నాం. అది కాకుండా ఏ నిధులతో అయితే ఈ వెహికల్ మూవ్మెంట్స్ ఉండే దానికి కూడా ఒక సంవత్సరం లోపల ప్రణాళికలు సిద్ధం చేసుకుని దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, రాష్ట్రంలో చూస్తే కనుక జిల్లా రహదారులు కావచ్చు, అలాగే ముఖ్య పట్టణాలు, ప్రాంతాలు కలిపేటువంటి రాష్ట్ర రహదారులన్నీ కూడా పీపీపీ మోడ్లో డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చారు. సో ఈ పీపీపీ మోడ్ తీసుకోవడానికి కారణాలు ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పీపీపీ మోడల్లో అనేటప్పటికీ ప్రజల సమక్షంలో ప్రజలను భాగస్వాములు చేసి ఈ ప్రజలతో యొక్క ఏవైతే అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్లో కూడా మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాలంటే పీపీపీ మోడల్లో పోక తప్పడం లేదు. దానికోసం అని చెప్పి పీపీపీ మోడల్లో ఎక్కడికైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏది వైబిలిటీ ఉంటుందో, ఒకవేళ పీపీపీ మోడల్లో వైబిలిటీ కాకపోతే VGF ఫండ్ కింద మా ప్రభుత్వం అక్కడ ఇవ్వలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్ నష్టం రాకుండా VGF ఫండ్ ద్వారా మా ప్రభుత్వం బ్యాంకింగ్ గ్యారెంటీ ద్వారా వారికి చెల్లిస్తుంది. దాని గురించి ప్రణాళికలన్నీ జరుగుతున్నాయి. మా R&B డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంకా దాదాపుగా కొన్ని రోడ్లు ఇంకా మూవ్మెంట్లోకి తీసుకురావాల్సిన, బాగు చేయాల్సింది స్ట్రెంథనింగ్ చేయాలి. అదేవిధంగా పరిశ్రమలు రావాలంటే రోడ్లన్నీ కూడా ఉపయోగంలోకి రావాలి అనేటి ఉద్దేశంతో పీపీపీ మోడల్లో కొత్తగా ఇప్పుడు 5,000 కిలోమీటర్లకు గాను 1,500 కిలోమీటర్లకు DPRలు కూడా రెడీ చేయబోతున్నాము. ఫస్ట్ ఫేజ్ ఇది చేసిన తర్వాత రెండవ ఫేజ్లో మళ్ళీ 3,000 చిల్లర కిలోమీటర్లకు కూడా
ప్రణాళికలను రద్దం చేసుకుంటున్నాము, డిపిఆర్లు సిద్ధం చేస్తున్నాము. ఆ యొక్క ఫీజబిలిటీని బట్టి ఆ ప్రాంతంలో వెహికల్ మూవ్మెంట్ ఏంటి, ఫీజబిలిటీ ఎంతవరకు ఉంది, వాటన్నిటి మీద కూడా సమగ్రంగా కూడా ఈ యొక్క సక్సెస్ఫుల్ గా చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా పీపీపీ మోడల్లో కూడా రేపు నవంబర్ డిసెంబర్ కల్లా టెండర్లు పిలిచబోతున్నాము. మన రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు ఏడాది కాలంలో ఎన్ని హైవేలను ఏర్పాటు చేశారు, ఇంకా భవిష్యత్తులో రాబోయే 4 ఏళ్లలో కూడా ఎన్ని ప్రాంతాలకు ఇంకా హైవేలను డెవలప్ చేశారంటే ఆలోచన ఉంది? ఇప్పటికే మేము 78,000 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ కానీ మేము వచ్చిన తర్వాత 40,000 కోట్లు వచ్చాయి. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు గత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ ఫండ్స్ అన్నిటిని కూడా కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఏది కూడా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ మేము కోఆర్డినేషన్ చేసుకుని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పోయి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి గౌరవ నితిన్ గడ్కరీ గారిని కలిసి మాకు నిధులు కావాలి అని చెప్పి ఉద్దేశంగా మాట్లాడినప్పుడు కూడా వారు ఎన్ని నిధులైన ఇస్తామో మీరు స్పీడ్గా చేయండి అని చెప్పినప్పుడు ఈ 70,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లను కూడా పిలిచి అనుకున్న టయానికి మీరు చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పి దశ మొత్తం కూడా చర్చ జరిగింది. ఏమనుకున్నామో ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 70,000 కోట్ల రూపాయల పనులన్నిటి కూడా కంప్లీట్ చేయబోతున్నాం. కొత్తగా ఇంకా రావాల్సినటువంటివి కూడా ఫీజబిలిటీ గురించి కూడా సర్వేలు చేయిస్తున్నాం. సో రాష్ట్రంలో ప్రధానంగా మత్స్యకారులకు ఎక్కువ ఉపయోగపడేటట్టు, అలాగే రవాణాలో కీలకంగా ఉన్నటువంటి ఈ హార్బర్లు అలాగే పోర్టుల నిర్మాణం ప్రగతి ఎలా ఉంది? వీలైనంత వరకు పెద్ద పెద్ద పోర్టులన్నీ కూడా ఇప్పుడు ఉండేటివన్నీ కూడా 60, 70, 40, 50%లో 1.5 సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, నేను కూడా అన్ని యొక్క పోర్ట్లకు పోయి సందర్శించి ఆడ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు కూడా టైం బౌండ్ పెట్టడం. ఆ ఫిషింగ్ హార్బర్స్లు కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం అయిపోయింది పనులు జరగకుండా. ఆ ఫిషింగ్ హార్బర్స్లకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్కు మావి కూడా ఇవ్వవలసి వస్తుంది. వాటిని కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. త్వరలోనే ఆ యొక్క ఫిషింగ్ హార్బర్లను కూడా ఒక 6 నెలల సంవత్సరం కాలంలోనే కంప్లీట్ చేసి అది కూడా మత్స్యకారులకు అందరికి కూడా అంకితం చేస్తాం. సో చూస్తే రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది పూర్తిగా చెల్లించలేదు. సో దీనివల్ల పెండింగ్ ప్రాజెక్టులను కూడా అలాగే ఉండిపోయాయి. ట్రాక్స్ పూర్తి కాక రైళ్లు లేక ఇబ్బంది పడిన పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాటా విడుదల చేసే విషయం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ రైల్వే ప్రాజెక్టులకు మా నిధులు ఒకటే అనేది కాకుండా చాలా చోట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ ఇంపార్టెంట్, అటు పోర్ట్స్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఏ దానికి వెళ్ళినా కానీ కూడా ల్యాండ్స్ మెయిన్. ల్యాండ్స్తో పాటు కొన్ని చోట్ల ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ఫారెస్ట్ ల్యాండ్లు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడానికి మైనింగ్, ఫారెస్ట్, సిసిఎల్ఏ, ఆర్ఓ బ్రిడ్జెస్, రైల్వేస్ మేమంతా కూడా ఒక టాస్క్ ఫోర్స్ చేసుకుని ఎవ్రీ 45 డేస్కి ఒక రివ్యూ చేసుకుంటా ఉన్నాం. హై హెచ్ఓడీస్ అందరినీ కూడా తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకొని వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేయడంతో ఇప్పుడు చాలా స్పీడ్గా కూడా రైల్వే ప్రాజెక్టులు కూడా ముందుకు పోతున్నాయి. సో రాష్ట్రానికి పెట్టుబడులు మొత్తంగా ఎలా వస్తున్నాయి, ఎంత మేర వచ్చాయి, భవిష్యత్తులో ఎలా రాబోతున్నాయి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడిప్పుడే ప్రజలలో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ప్రతి ఒక్క ఇన్వెస్ట్ వారికి మా ప్రభుత్వం మీద ఒక నమ్మకం కుదిరింది. పరిశ్రమలు పెట్టిన వారికి కూడా మేము మంచి మంచి పాలసీలు ఇచ్చాము. ఆ పాలసీలను చూసుకుని చాలా మంది కూడా గతంలో ప్రభుత్వం పేరు చెప్తే పరిగెత్తిపోయినారు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక పరిగెత్తుకుంటూ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మాకు అనుమతులు ఇవ్వండి. విదేశాలలో కూడా ఫైనాన్స్లు కానీ వారంతా కూడా ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పుడు ఏవైతే మిగిలిపోయినాయో ఇవి కాకుండా ఇంకా 10 ఎయిర్ స్లిప్లు వేసేసి చేయాలనేటువంటి ఇప్పుడు కుప్పము తర్వాత ఇంకొక 6 చోట్ల కూడా ఐడెంటిఫై చేశాము. త్వరలోనే అవి కూడా కంప్లీట్ చేయబోతున్నాము. ఖచ్చితంగా అనుకున్న ఏవైతే మా 20 లక్షల ఉద్యోగాలు అటు ఐటీ పరిశ్రమలు కావచ్చు, వేరే పరిశ్రమలు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అనుకునే ప్రకారం ఈ రోజు జరగబోతా ఉంది. సో ఈ జల రవాణా చేపట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల ఎలాంటి అభివృద్ధి పురోగతి రాబోతుంది? ఇప్పుడు జల రవాణా ద్వారా మనకు ఎక్కడైనా 10 రూపాయలు ఖర్చు అవుతాయి కిలోమీటర్కు, ఇక్కడ ₹1.5 నుంచి ₹2 మధ్యనే మనం ట్రాన్స్పోర్ట్ తీసుకుపోవడానికి సౌకర్యం కలుగుతుంది. మనకు రోడ్ల మీద కూడా రద్దీ భారం తగ్గుతుంది. అందుకోసం కొత్తగా ఈ విధానాన్ని పాలసీని తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే దాని మీద రేపు త్వరలోనే మీటింగ్ కూడా పెట్టబోతున్నాం. త్వరలో ఆ విధానం ద్వారా కూడా ప్రజలకు అందరికీ కూడా జల రవాణా అనేటువంటిది ముఖ్యమైనటువంటి బిజినెస్ గా కూడా మారబోతా ఉంది. సార్, ప్రజలకు తక్కువ ధరలోనే ఇంటర్నెట్ అలాగే కేబుల్ అందించేందుకు 2015లో అప్పుడు సీఎం చంద్రబాబు గారు ఏపీఎస్ఎఫ్ను తీసుకొచ్చారు. సో ఆ సంస్థ ఎందుకు నిర్వీర్యమైంది? గడిచిన 5 ఏళ్లలో మీ
దాన్ని పునరుద్ధరించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గత పాలకుల పాపం, వాళ్ళ స్వార్థ రాజకీయం, కోట్ల రూపాయల దోపిడీ ఎక్కడ కూడా లేని విధంగా ఇక్కడ సెల్ఫ్ తో కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేసేసి కోట్ల రూపాయలు చేతుల మీద ఎవరైనా చెక్ రూపంలో తీసుకుంటారు, చెక్ రూపంలో ఇస్తారు శాలరీలు. అలా కాకుండా SFL లో వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి డ్రైవర్లకు, కూలీలకు, వాళ్లకు దాదాపుగా పులివెందల, రాయలసీమ ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మందిని 1400-1500 మంది జీతాలకు ఇచ్చి ఎందుకు ఇస్తున్నాము? వాళ్ళ దగ్గర వర్త్ లేదు, సర్వనాశనం చేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షల కనెక్షన్లు ఉండేటివి దాదాపుగా మొన్న మేము వచ్చేటప్పటికి 4.5 లక్షలకు. అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వీటన్నిటిని తీసుకుని ఇప్పుడు SFL ను మళ్ళీ రిన్యూవల్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ తో చేసుకుంటూ వీటన్నిటిని కూడా ఒక పాలసీ ద్వారా తీసుకొచ్చుకొని త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొని ఇదంతా కూడా ఒక SPV తయారు చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ O&M ఒకరికి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే 2-3 నెలల్లోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి SFL ను రేపు రన్ చేయబోతామన్నాం. కేవలం మన BNR తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అమరావతి.